సో చూడొచ్చు మన హెయిర్ ఇలా ఉంది ఇప్పటికి. హెయిర్ లాస్ అవుతుంది లైట్గా. సో ఇక్కడ చూడొచ్చు గ్యాప్స్ కూడా ఎక్కువ వచ్చాయి అనమాట. సో ఇక్కడ కూడా అండ్ నేను మినాక్స్లో ఆర్డర్ చేశాను అనమాట. సో అది వచ్చేస్తుంది. రాగానే నేను వీడియో పెడతాను అనమాట, అది ఎలా యూజ్ చేయాలని చెప్పారు వాళ్ళు. సో నేను చేసి చూపిస్తాను, ఆ బ్యాగ్ చూపిస్తాను మీకు సార్ నా డోన్ ఏరియా అని. చూడొచ్చు నా డోన్ ఏరియా ఉందో. సో కనిపించట్లేదు నాకు తెలిసి, హెయిర్ తీసిన ప్లేస్ అసలు కనిపించట్లేదు. సో అండ్ ఇంకోటి నేను రీసెంట్గా పెట్టిన వీడియోలో యూట్యూబ్లో భరత్ చంద్ అనే ఒక ఆయన సో ఇలా కామెంట్ అడిగారు అన్నమాట ఒక విషయం. సో హెయిర్ లైన్ కొంచెం పైకి వచ్చింది కదా, సో కిందకి వస్తే బాగుంటుంది అన్నారు అనమాట. సో హెయిర్ లైన్ని వాళ్ళు డిజైన్ అంటే వాళ్ళు నా ఫేస్ స్ట్రక్చర్ చూసి నా ఏజ్ బట్టి సో దాన్ని బట్టి హెయిర్ లైన్ వచ్చింది బ్రో. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రావచ్చు మనం కావాలనుకుంటే, బట్ అది పెట్టుకుంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక వీడియోలో. నా ఫస్ట్ వీడియోలో యూట్యూబ్లో ఉంది, చూడది. సో వాళ్ళు ఇక్కడ నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు కూడా. సో బట్ ఏంటంటే మన ఫేషియల్ ఒక ఉంటుంది కదా, ఒక ఫేషియల్ గురించి. సో అందులో ఎలా మన ఫేస్కి సెట్ అవుతుందో, ఏ హెయిర్ లైన్ సెట్ అవుతుందో అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది. సో దాంతోనే వాళ్ళు టెస్ట్ చేసి చూసే నాకు హెయిర్ లైన్ చేశారు. సో నేను అవన్నీ నేను అడిగాను కూడా సార్ని. సో సార్ ఎందుకు సార్ నాకు కొంచెం కింద కూడా రావచ్చు కదా సార్ అని చెప్పి నేను అడిగినా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారన్నమాట. సో ఎందుకు అది రాదు ఎందుకని చెప్పి అది నా వీడియోలో ఉంది, అది ఫస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు కూడా అది. అండ్ దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ దాన్ని చూసిన బట్టి గీసిన హెయిర్ లైన్ ఇదనమాట. సో మా అన్నయ్య కూడా ఇలాగే ఉంది సేమ్. సో మా నాన్న కూడా ఇలాగే ఉంది. సో మా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇలానే ఉందన్నమాట. కొంత ఎవరికైతే హెయిర్ ఉందో వాళ్ళకి. సో ఇది నాకు ఈ హెయిర్ లాస్ అవ్వడం జరిగింది ఎవరి నుంచి జరిగిందంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయింది అనమాట. సో మా నాన్న వాళ్ళ సైడ్ నుంచి అందరికి హెయిర్ బాగానే ఉంది. సో మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయింది అనమాట. యాక్చువల్గా అయితే నేనైతే సాటిస్ఫై అయిన అనమాట నా హెయిర్ లైన్ గురించి. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ రాగానే కొంచెం కిందికి ఏదైనా వచ్చేస్తుంది. సో కిందికి రావడం వల్ల మనకి ఆటోమేటిక్గా మనకి అంత కనిపించదు అనమాట మనకి ఇక్కడ హెయిర్ లైన్ ఉందా లేదా అని. సో మా అన్నయ్య కూడా సేమ్ ఇలానే ఉంది కాబట్టి నేను ముందే చూసి అన్ని టెస్ట్ చేసుకుని అన్ని చూసేసి నేను ఈ డిసిజన్ తీసుకున్నాను అనమాట. సో నేను సాటిస్ఫై అయినా కాబట్టి హెయిర్ లైన్ చేయించుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.